కృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అద గుణత్రయ విభాగ యోగ 14వ అధ్యాయం చెప్తున్నాను. నిన్నటి వరకు 13వ అధ్యాయం అంతా అయిపోయింది. క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈరోజు 14వ అధ్యాయం చెప్తున్నాను. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవంతుడు చెప్పెను, ఓ అర్జున, దేనిని తెలుసుకొని మునులందరూ ఈ సంసార బంధము నుండి విడువడి సర్వోత్తమమగు మోక్షసిద్ధిని బడిసిరో అట్టి పరమాత్మ విషయకమైనది జ్ఞానములలోకెల్లా ఉత్తమమైనది నవ్వు జ్ఞానమును మరలా చెప్పుచున్నాను అని అర్జునునికి భగవంతుడు చెప్తూ ఉన్నాడనమాట. క్రిందటి అధ్యాయంలో చెప్పబడిన అఖండ జ్ఞానమును మరలా చెప్పుచున్నాను వినుము అని పలుకుటచే భగవానునకు భక్తుల ఎడల ఎంత కరుణ గలదో, వారిని తరింపచేయవలెనను కుతూహలం ఎంత కలదో విశదమగుచున్నది. ఉత్తముడగు గురువు విశ్వాసపాత్రుడగు శిష్యునకు మనస్సునకెక్కుటకై ఒకే బోధను మరలా చెప్పుచుండును. వక్ష్యామి అని చెప్పక ప్రవక్ష్యామి అని చెప్పుట వలన ఈ అధ్యాయమందు తెలుపబడిన విషయములు భగవంతుని దృష్టిలో ఎంత ముఖ్యమైనవో యోచించుకొనవచ్చును. ప్రపంచములో అనేక జ్ఞానములు, భౌతిక జ్ఞానము, సంగీత జ్ఞానము, శిల్ప జ్ఞానము, గణిత జ్ఞానము మున్నగునవి ఉన్నను వాని అన్నింటిలోనూ భగవానుని దృష్టిలో ఆధ్యాత్మిక జ్ఞానమే సర్వశ్రేష్టమని ఈ వాక్యము ద్వారా మరియు పరం అని పదము ద్వారా స్పష్టమవుతున్నది. ఈ జ్ఞానమును తెలుసుకొని పూర్వము మునులందరూ బంధ విముక్తులైరని ఇట తెలుపబడినది. ఔషధం యొక్క శ్రేష్టత్వము రోగులపై అది కలగజేయు ఫలితము మీద ఆధారపడి ఉండును. దేని సేవనం చే రోగము శమింపను ఆ ఔషధం చాలా గొప్పదని అర్థము. అట్లే పూర్వము మునులందరూ ఈ జ్ఞానమును సేవించుట వలన బంధరహితులై శాశ్వత మోక్షము నొందిరనీట తెలుపుటచే ఈ జ్ఞానము యొక్క మహిమ వెల్లడి అగుచున్నది. 2వ శ్లోకం. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. నా స్వరూపమును బడసి సృష్టికాలమున జన్మింపరు, ప్రళయకాలమున నశింపరు, జనన మరణ రహితులై పునరావృత్తి లేక ఉందురని భావము. మమ సాధర్మమాగతాః జ్ఞానం యొక్క అఖండ మహిమను తెలియజేయుచున్నారు. ఈ జ్ఞానమును తెలుసుకున్న వారు సాక్షాత్ భగవంతునితో ఐక్యముంది భగవద్రూపులే అగుచున్నారు. జ్ఞానిత్వాత్మైవ మే మతం అని పూర్వం ఈ భావమునే గీతాచార్యులు వ్యక్తపరిచి ఉండేది. ఈ జ్ఞానముచే జీవుడు శివుడగుచున్నాడు, భక్తుడు భగవంతుడగుచున్నాడు. సాధర్మం అని చెప్పుట వలన జ్ఞాని భగవంతునితో పరిసమాప్తమైన రూపము ధర్మములు కలిగి ఉండునని స్పష్టమగుచున్నది. అట్టి స్థితి ఐక్యము వలననే సిద్ధించగలదు. ఒకే సద్వస్తువు లోకమున ఉండగలదు. కాబట్టి జీవుడు జ్ఞానపార్జనముచే పరమాత్మ యందు తప్పక లీనమగుచున్నాడని రుజువగుచున్నది. ఆహా, ఎంత గొప్ప పదవి! సాక్షాత్ భగవంతుడే తానగుటలో ఎంత ఘనత కలదు. కావున అట్టి మహోన్నత స్థితికై ఈ జీవితమందే యత్నించువాడు ధన్యాతి ధన్యుడు అని 2వ శ్లోకంలో చెప్పాడు. 3వ శ్లోకం. మమ యో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. అర్జున, గొప్పదైన మూల ప్రకృతి నా యొక్క సర్వభూతోత్పత్తి స్థానము. దాని యందు నేను గర్భకారణమైన చైతన్య రూపమగు బీజము నుంచుచున్నాను.
దాని వలన సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి సంభవించుచున్నది. ఈ చరాచర జగత్తు ప్రాణికోట్లు ఎట్లు సంభవించుచున్నవి? కేవలం ప్రకృతి వలన కాదు. ఏలానినా అది జడమగు ప్రకృతితో చైతన్య రూపుడగు పరమాత్మ యొక్క కలయిక చేతనే సృష్టింపబడుచున్నది. కాబట్టి పరమాత్మయే సర్వజీవులకును పిత. ప్రతి జీవి యొక్క బీజము వారే. ఈ రహస్యము ఈ శ్లోకమున స్పష్టంగా తెలియజేయబడినది. కాబట్టి ఏ ప్రాణియు ఏ జీవుడును ఎంతటి అల్పజాతికి చెందినప్పటికీ దిగులు పడక తన మూలము సాక్షాత్తు పరమాత్మయే అని నిశ్చయించి వారిని చేరుటకు వారిలో లీనమగుటకు జ్ఞానాదుల ద్వారా సర్వయత్నములను గావించవలెను. మరియు సర్వప్రాణుల యొక్క బీజమా పరాత్పరుడే కావున ఏ ప్రాణిని చూసినప్పుడు సద్భావము కలిగి జీవకారుణ్యము పరోపకార పారీగణత కలిగి ఉండవలేను. సమస్త ప్రాణులు ఏ ప్రకారము ఆవిర్భవించుచున్నవి? ప్రకృతి పురుషుల యొక్క సంయోగం వలన. 4వ శ్లోకం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహాత్యోని రహం బీజ ప్రదక్పితాః. అర్జున, దేవ మనుష్యాది సమస్త జాతులందును ఏ శరీరములు ఉద్భవించుచున్నవో వానికి మూల ప్రకృతి మాయా. మాతృస్థానము తల్లి. నేను బీజమునుంచునట్టి తండ్రిని. క్రిందటి శ్లోకము వలనే ఈ శ్లోకమున కూడా ప్రపంచమున గల సమస్త ప్రాణులు భగవత్ స్వరూపులే అని సృష్టీకరించబడినది. వారికి ప్రకృతియే తల్లి, పరమాత్మయే తండ్రి. ప్రకృతి నుండియే సత్వరజస్తమస్సులను గుణములు ఆవిర్భవించినవనియు జీవుని బంధమున కవియే కారణములనియు పేర్కొనుచున్నాడు. 5వ శ్లోకంలో సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. గొప్ప భుజములు గల అర్జున, ప్రకృతి వలన సత్వరజస్తమో గుణములు మూడును నాశరహితుడైన ఆత్మను దేహమునందు లేక దేహమునకు బంది వేయుచుచున్నవి. సత్వరజస్తమో గుణములు మూడును ప్రకృతి వలన కలిగినవి. అవి ఆత్మకు లేవు. ఆత్మ నిర్గుణుడు, గుణాతీతుడు అయినను జీవుడు యథార్థ స్వరూపమగు ఆత్మను విస్మరించి తాను సత్వాది గుణయుతుడని భావించి ఆ గుణములతో తాదాత్యము నొందుచు దేహమునందు సంసారమునందు బంధితుడగుచున్నాడు. ఆ 3 గుణములలో ఏ ఒక్క గుణమున్నప్పటికీ జీవుడింకను ప్రకృతి మాయ ఎందే ఉన్నాడనియు మాయాతీతుడగు ఆత్మనింకను చేరలేదనియు తెలుసుకొనవలసి ఉండును. జీవుని బంధించుచున్నది ఈ 3 గుణములే అని ఇచ్చట స్పష్టంగా చెప్పబడినందున వాని నుండి సత్వరముగా విడుదల పొందుటకై అతడు అహర్నిశము ప్రయత్నపరుడు కావలసి ఉన్నది. ఇచ్చట రజస్తమ మనస్సులతో పాటు రజస్తమన్యులతో పాటు సత్వగుణము కూడా జీవుని బంధించుచున్నదని ఎలా చెప్పబడినదనగా, పూర్ణ నిస్సంకల్ప స్థితి ఎందు లేక నిర్వికల్పావస్థ ఎందు ఏ గుణమును ఉండదు కావునను అది సత్వగుణమును కూడా దాటిన నిర్వికారవస్థ అయి ఉన్నందువలనను అత్తడి సత్వగుణమును ఒకానొక బంధనముగానే ఉండును. మహాబాహో, ఓ అర్జున, నీ భుజపరాక్రముచే బాహ్య శత్రువులనెట్ల పరిమార్చుచున్నావు అట్లే నిన్ను బంధించు నీ అంతర శత్రువులకు త్రిగుణములను నిర్జించి బంధ విముక్తుడవి ఆత్మ సామ్రాజ్యపత్యమునందుము అని మహాబాహో అని సంబోధనచే అర్జునునకు తెలిపినట్లయినది. దేహే దేహినమవ్యయం, దేహమందు అని చెప్పినందువలన ఆత్మభగవానుడు నాశరహితుడుగు పరంజ్యోతి అతి సమీపమగు దేహమందు అధివసించుచున్నాడని స్పష్టమగుచున్నది. కావున తీవ్ర పరిశోధనచే విచారణచే అతనిని ఈ దేహమందే కనుగొని తరింపవచ్చును.
మరియు అవ్యయం అనుట వలన దేహాదులు నశించుచున్నను ఆత్మ నశింపడని స్మరించుచున్నది. ప్రపంచంలోని సమస్త దృశ్య పదార్థములు అవ్యయములు, నశ్వరములు. ఆత్మ ఒకడే అవ్యయుడు, శాశ్వతుడు. కావున ప్రతివారును వారు ఏ స్థితి ఎందున్నది ఒకంత విచారించుకొని, ఆత్మ ఒకడే అవ్యయుడు శాశ్వతుడు కావున ప్రతివారును వారు ఏ స్థితి ఎందున్నది ఒకంత విచారించుకొని, దేహమందా లేక దేహి ఎందా నిశ్చయించుకొని, దేహమందైనచో త్రిగుణములను క్రమక్రమముగా రహితమునర్చుకొని ఎట్టకేలకు దేహియగు పరమాత్మ ఎందు చేరవలను. అది ఏ జన్మ సార్థకత అని 5 శ్లోకముల వరకు చెప్పాను. ఓం తత్సత్. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. నా వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. లోకా సమస్తాను సుఖినో భవంతు.